ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఒక్క వీధి దీపం, ఎల్ఈడి వీధి దీపం మీ 5 ఏళ్ల పరిపాలనలో పెట్టారా అవినీతి చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి? ఇవన్నీ లెక్కల్లో ఉన్నాయి. నోటి మాటలు కాదు, అబద్ధం మాటలు కాదు, అసత్య మాటలు కాదు, చరిత్రలో ఉన్నాయి, రికార్డ్స్లో ఉన్నాయి, చట్టంలో లిఖింపబడి ఉన్నాయి. ఇవన్నీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. డిబేట్కి వస్తారా? ఓపెన్ డిబేట్కి వస్తారా అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఏపీ విద్యుత్ సంస్కరణ చట్టం 1998లో తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. 2019లో కూడా మేము అధికారంలో ఉన్నట్లయితే ఈ ఛార్జీల బాధుడు, కరెంటు కోతలు ఉండేవి కాదు. రాష్ట్రం విద్యుత్ వెలుగులతో వెలిగిపోతుండేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అటువంటి మీరు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు మోపారు, వినియోగదారుల మీద భారం మోపారు, అందుకు ధర్నాలు చేస్తున్నారు. ఈ పాపం మీది జగన్మోహన్ రెడ్డి గారు. మీ పాపాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సిలువ మోసినట్లుగా సిలువ మోస్తున్నారు. యేసు ప్రభు సిలువ మోసినట్లుగా ఆ సిలువే మీ అవినీతిమయం, మీ పాపం అది. ఆ విద్యుత్ భారాలన్నీ కూడా మీ టైంలో దాన్ని సిలువలాగా చంద్రబాబు గారి ప్రభుత్వం మోస్తుందని చెప్తున్నాను చెప్పి కూడా. మార్కెట్లో మీరు ఎడాపెడా విద్యుత్ కొనుగోలు చేయటంలో 2022-23లో 6,072 కోట్ల రూపాయలు, 23-24లో 9,412 కోట్ల రూపాయలు అదనపు ఛార్జీని ప్రజల మీద మోపింది నిజం కాదా? మీరు మీ దగ్గర సమాధానం చెప్పడానికి మీ దగ్గర ఏమన్నా హక్కు ఉందా? మీరు సమాధానం చెప్పగలరా? విద్యుత్ ఛార్జీల పాపం మీది కాదు, మేమేం చేయలేదు అని చెప్పగలరా అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. మీ 5 ఏళ్ల పాలనలో 9 సార్లు పెంచారు మీరు విద్యుత్ ఛార్జీలు, 9 సార్లు పెంచారు. ఆ పాపం మీది. తల్లి చెల్లిని కూడా కాదన్న మీరు, రాష్ట్ర ప్రజల బిడ్డలాగా చూడవలసిన మీరు, బిడ్డలు ఏమైపోతే నాకేమని చెప్పి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన మీరు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వినియోగదారుల మీద భారం మోపిందని చెప్పి మీరు మాట్లాడటం తగునా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. మీ మాటలన్నీ కూడా అబద్ధపు మాటలని చెప్పి కూడా నేను అడుగుతున్నాం. ఇప్పుడు నిరసనలని మొదలుపెట్టాం. ఏం చెబుతా వాళ్ళకి? నీ పాపాన్ని కాదని చెప్పే ధైర్యం ఉందా మీకు? ఇది మీ పాపం కాదని చెప్పగలరా? పైగా మీ అందరితో మాట్లాడిస్తే మరలా ఆమె మొదలెట్టింది. ఆమె ఎవరో మంత్రి గారు, రోజా గారు, ఆమె మరలా ఏదో ఊపిరి వచ్చినట్టుంది, మరలా ప్రెస్ ముందుకు వస్తుంది. అంతకుముందు ఉన్నారు ఈ పాత కేసులు వాటన్నిటికి భయపడి, ఇప్పుడేదో ఆమె కాస్త ధైర్యం వచ్చినట్టుంది, రోడ్డు మీదకి వచ్చింది. జగన్ను ఓడించి తప్పు చేశామని ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారంట. ఏ ప్రజలను చూసావమ్మా? నీ చుట్టుపక్కల ఉండే వెనక ఒకడు ముందు ఒకడు ఉన్నారు. వాళ్ళ ప్రజలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హైదరాబాద్లో మీ స్టూడియోలో ఉండే ప్రజల? ఎవరమ్మా ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు జగన్ను ఓడించారని చెప్పి? నిరుద్యోగ 6 నెలలకే ఆలీబాబా దొంగల్లాగా మారింది చంద్రబాబు ప్రభుత్వం. ఏపీ ప్రజలకు నరకం అంటే కూటమి ప్రజలు చూస్తుంది. ఎక్కడమ్మా? ఎక్కడ చూపిస్తుంది? ఎందుకు నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు? ఎవరు రాసి ఇచ్చారు ఈ స్క్రిప్టు? అతనేనా? అతను ఉద్యోగం పోయింది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. అతని స్క్రిప్టేనా ఇది? ఆమె అంటారండి. పైగా చంద్రబాబు అప్పుల మీద అప్పులు చేస్తున్నాడు. అప్పుల మీద అప్పులకి ఎవరు ట్రేడ్ మార్క్? అప్పులకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. రాబోయే 20 ఏళ్ళకు కూడా లిక్కర్ మీద అప్పులు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఆ జగన్మోహన్ రెడ్డిని ఏమో పొగుడుతున్నారు. ఒక్క మాట నేను ముగించాము. ఈమె జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈమె ఏమి చెబుతారు? రోజా గారు, మాజీ మంత్రి గారు ఏం చెబుతారంటే, బిజినెస్ మ్యాన్గా, పార్టీ అధినేతగా, ఫ్యామిలీ మ్యాన్గా జగన్ సక్సెస్ అయ్యారు. చంద్రబాబు గారు అంట సక్సెస్ అవ్వలేదన్న. బిజినెస్ మ్యాన్ ఏం బిజినెస్ చేసావా? అసలు నువ్వు ఏం చదువుకున్నావు ఎవరికి తెలియదు. ఏ ఫ్యాక్టరీలో కూర్చొని వ్యాపారం చేసావు జగన్మోహన్ రెడ్డి? ఏ కంపెనీలో కూర్చొని వ్యాపారం చేసావు?
బిజినెస్ మ్యాన్ తగ్గ నువ్వు అక్రమ మార్గాన 1,00,000 కోట్లు కొట్టేశావని చెప్పు ఒప్పుకుంటారు రాష్ట్ర ప్రజలు. సిబిఐ దర్యాప్తు చేసి 43,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల సొమ్ము కొట్టేశావు, అందులో నిష్ణాతులు అని చెప్పు రోజమ్మ, ప్రజలు ఒప్పుకుంటారు. బిజినెస్ మ్యాన్గా సక్సెస్, పార్టీ అధినేతగా పార్టీ అధినేతగా మీరు సక్సెస్ అయితే 11 సీట్లు అంటే 155 సీట్లు, 151 సీట్లు వచ్చేవాడిని చెవులు పిండి 11 సీట్లు కూర్చోబెడితే పార్టీ అధినేతగా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడట. ఇంకొకటి పెద్ద దిస్ ఇస్ ది ఏమంటాం జోక్ ఆఫ్ ది డికేడ్, ఫ్యామిలీ మ్యాన్ గంట. ఫ్యామిలీ మ్యాన్ కంటే భార్యాభర్త, ఫ్యామిలీ అంటే భార్యాభర్త భారతీదేవి గారు మీరు సక్సెస్